ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నవత కృష్ణంరాజు నిర్మించిన చిత్రం జమీందారు గారి అమ్మాయి. రంగనాథ్, శారద జంటగా నటించిన ఈ సినిమాలో రాజబాబు, గిరిజారాణిల జంటగా నటించారు. ఈ సినిమాకు సంగీత సారథి జీకే వెంకటేష్. ఇందులో రాజబాబు, గిరిజారాణిల జంట మీద ఒక హాస్య గీతం పెట్టాలని నిర్ణయించుకొని ఆ పాట రాసే బాధ్యతను కొసరాజుకు అప్పగించారు. కొసరాజు ఒక పాట రాశారు, కానీ అది సంగీతంకు నచ్చలేదు. మంచి పాపులర్ పల్లవి కావాలని ఆయన చెప్పడంతో రకరకాల పల్లవులు కొసరాజు రాశారు, కానీ అవేమీ నచ్చలేదు. అప్పటికి మధ్యాహ్నం 12 అయింది. బుర్ర వేడెక్కడంతో సరేనండి, రేపు ఈ పాట సంగతి తెలుద్దాం అని లేవబోయారు కొసరాజు. బాబు, రేపు ఉదయం స్టూడియోలో కాల్ షీట్ వేశాం, తప్పకుండా పాట రికార్డింగ్ చేయాల్సిందే అన్నారు సంగీతం. అలా అయితే సరే అని కూర్చొని మళ్ళీ ఆలోచన మొదలుపెట్టారు కొసరాజు. ఆ సమయంలో బాబీ చిత్రం విడుదలయ్యింది. అందులోని పాటలు దేశమంతా మారుమోగుతున్నాయి. ముఖ్యంగా హమ్ తుమ్ ఏక్ కమరేమే పాట యూత్లో తెగ పాపులర్ అయింది. ఆ ట్యూన్ తీసుకొని పాట తయారు చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే ఆ రికార్డు తెప్పించి అందరూ విన్నారు. ఆ పాట వింటూ తెలుగులో పాట రాసేశారు కొసరాజు. హమ్ తుమ్ అనగానే మంగమ్మ అని రాసేశారు. అందరూ సూపర్ అన్నారు. గంటలో పాట తయారైంది. చాకిరేవు కాడ నీ సోకు చూడగానే జిల్లంది నాకు, రాసిపెట్టి ఉన్నది మనకు, ఇలా రాసిపెట్టి ఉన్నది మనకు, మంగమ్మ నువ్వు ఉతుకుతూ ఉంటే అందం, ఇలా సాగుతుంది ఆ పాట. జమీందారు గారి అమ్మాయి చిత్రం విడుదలయ్యాక ఎక్కడ విన్నా ఇదే పాట అంత పాపులర్ అయింది. అప్పుడే కొత్తగా వచ్చిన గాయకుడు మాధవ పెద్ది రమేష్, పుష్పలత ఈ పాట పాడారు.